ఏ తాగు ఇచ్చేస్తానా చూడండి గైస్ మా పిల్లం అయితే ఒక్క పని చేయదు. కాళ్ళు నొక్కమంటే నొక్కే కాళ్ళు పొద్దాకి చేసి వచ్చి కాళ్ళు నొక్కుతున్నాయి నాకు ఇక్కడ. మంచిగా ముచ్చట్లు పెడుతుంది కూర్చొని. మామ మీ బిడ్డతో నాకు సంబంధం లేదు, వచ్చి మీ బిడ్డను మీరు తీసుకోండి. ఏం పని చేస్తలే చాయ్ పోసుకురమ్మంటే నేను అంటే ఆమె ఇక్కడ పిల్లన్నాడు అంటే నాకు మూడట. హలో గైస్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ. గైస్ కొత్త గెటప్ అయితే వేసిన. సంపత్ని అయితే ఒక ఆట ఆడుకుందాం. సంపత్ అయితే ఆడవాడుకోండు. చల్ నడువు. ఏందా గెటప్ ఏంది? నువ్వేంది? ఏం గడ్డ మీసం పెట్టినవి రాడి చెప్తాగు. హైలైట్ లేవే హైలైట్ తెలుసా కదా? లే ఫస్ట్ మంచంకి వచ్చి లేపే. చపాతి వదిలే లే. నేను వండుకోవాలి, నాకు కాళ్ళు వస్తున్నాయి. లేరా ఏం మాట్లాడుతున్నావురా? లేబే బేనా కాళ్ళు వస్తున్నాయి. కాళ్ళు కాళ్ళు వద్దు. ఏమే ఎక్కువైతుందానే? ఏమే కాదు ఏరా, ఏమే కాదు ఏరా. వద్దు. ఎందుకు కొడుతున్నావు అట్లా? గెటప్ వేసుకొని చమ్మచ్ స్మైలీ బోల్తే, చమ్మచ్ స్మైలీ బోల్తే, సంపత్ స్మైలీ బోల్తే, చమ్మచ్ స్మైలీ బోల్తే. కాళ్ళు నొక్కు. సంపత్ స్మైలీ బోల్తే కాళ్ళు నొక్కే. సంపత్ స్మైలీ బోల్తేనా? నీ లే పంది ముఖంలో కంటే పందిదా? పందుదానే కాదు పందోడా. ఎందుకు నవ్వుతున్నావు? కానీ మంచి మనకి మంచోని నేను. నాకు చిర్ర ఎక్కిందనుకో సంపస్మైన అంటే ఎట్లుంటుందో రేంజ్ తగ్గలే. అలా మంచిగా హైలైట్ ఉన్నది గాయస్. కాదు ఎట్లా హాయ్ మంటలే మంచి వద్దు. ఉడకపోస్తుంది కూలర్ జరా. మరి వీడియో పెట్టినావుగా మస్తు సంపత్ స్మైలీ అంటే ఒక రేంజ్ అన్నమాట. అంటే నాకేగా మినిమం ఉంటది కదా. అంటే నాకేగా. నేను సంపత్ స్మైలీ, నువ్వు కావ్యవే. ఓహో ఇప్పుడు గడ్డ అమ్మా ఇట్లనా? సంపత్ కాళ్ళు వస్తే సుత్తి పెట్టి. సారీ డాడీ. అబ్బా నాకు ఫుల్ కాలు వస్తున్నాయి. కాలు లేవు కొంచెం. నాకు నొస్తున్నాయని నేను పైన వేసిన కాళ్ళు వద్దు. ఫస్ట్ ఎప్పుడైనా వస్తుంది విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో. కాళ్ళు ముగ్గురికి కాళ్ళు వస్తామంటే వస్తాను. కాదు కాళ్ళు వస్తున్నందుకు ఇప్పుడు మెయిన్కి వెళ్ళిపోన్నాడు. వస్తుందావా వెళ్ళిపోతావా? అంటే గాయస్ నేను మొన్న ఒక వీడియోలో అన్న కూలర్ అయిపో అంటే ఏదందుకు మీ ఇంటికి వెళ్ళిపో అన్న. ఇప్పుడు సేమ్ ఇప్పుడు కాళ్ళు వస్తుంటేనేమో పక్కదానలే. బక్కదనే కాదు సంపత్ స్మైలీ అంటే నీకు చెవులు వినిపిస్తారమ్మా. సంపత్ స్మైలీ బోల్తే బోల్తే వస్తుందావా? డివైస్ ఇచ్చేసేయాల. డైవర్స్ ఏం చేస్తాం? ఆడాళ్ళు ఐస్ క్రీమ్ వచ్చినాడు. తొందర నాకడ పైసలు. నీకు 100 రూపాయలు ఇచ్చిన. మొన్న ఏం చేసినావు? 100 రూపాయలు ఏం చేసినావు? మొన్ననే కదా ఇచ్చింది. నువ్వు ఎప్పుడు ఇచ్చినావు? మొన్ననే ఇచ్చింది కదా 100 రూపాయలు. నా దగ్గర 1 రూపాయలు ఇవ్వంటే 100 రూపాయలు ఇచ్చిన. అలా 50 రూపాయలు నేను నీకు ఇచ్చిన. ఏం చేసినావు మరి నువ్వు? సంపత్ స్మైల్ బోల్తే అని చెప్పినా కదా. సంపత్ స్మైల్ బోల్తే అని చెప్పినా కదా. కొనుక్కొస్తావా? డైవర్స్ ఇచ్చేసేయాలా? అవి అయిపోయినాయండి.
ఇగో ఏమేమి తెచ్చిన తెలుసా? ఒక నూనె ప్యాకెట్ తెచ్చిన, 2 కంపులు తెచ్చిన, మొన్న కొబ్బరికాయ తెచ్చిన, నూనె తెచ్చిన, అగరబత్తులు తెచ్చిన, అయిపోయినాయి. 100 రూపాయలకి ఎవరిని నూనె ప్యాకెట్ కి 90 రూపాయలు. అంటే చిన్న నూనె ప్యాకెట్ అయిపోయినాయండి, పైసలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు కావ్య స్మైల్ లెక్క వేద్దాం అనుకుంటున్నావు ఏంటా? ఓన్లీ సంభాష్ స్మైల్ యాక్టింగ్ ఓన్లీ, అర్థమైందా? పిచ్చి అయిపోయారు నాకు. ముందే మనం డిజిటల్ ఉంటాయి నొక్కే కాళ్ళు పొద్దాకి చేసి వచ్చి కాళ్ళు నొక్కుతున్నాయి నాకు ఇక్కడ. మంచిగా ముచ్చట్లు పెడుతుంది కూర్చొని. ఇంట్లో పని చేసినావా? గడ బూజి తొలిపినావా? ఆడ భుజాన ఉంది, ఆడ భుజాన ఉంది, తిరిగొస్తుంది ఇక బాజార్లు పట్టుకొని పోయి ముచ్చట్లకి. నేను అంటే అది నన్ను అంటున్నావు మళ్ళీ ఇప్పుడు నువ్వు సంపస్ స్మైల్ బోల్తే. నీ మీసా మాత్రం హైలైట్ కన్నా ఎట్లా పెట్టుకున్నా? కాలు వస్తున్నాడు పాపం వస్తుంది, ఇంకా షోల్ దిగుతుంది. నీళ్ళు తీసుకురా పడేసుకే కింద పడుతున్నది. లే మరి ఏ తీయి కాల్ది. పెళ్లి చేసుకున్నప్పుడు మగోనికి అన్ని సేవలు చేయాల్సింది పెళ్ళ. సంపస్ స్మైల్ బోల్తే. చూడండి గైస్, మా పిల్లం అయితే ఒక్క పని చేయదు. కాలు నొక్కమంటే ముగ్గురికి అన్నప్పుడు అన్ని సేవలు చేయాల్సిందే కదా. నీళ్ళు తీసుకురమ్మంట ఏ పోవే అంటుంది. డైవర్స్ ఇచ్చేసాను నేను. ఇప్పుడు నీళ్ళు తినందుకు డైవర్స్. వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. చేయాలండి ఇక్కడ సైన్ చేయాలి డైవర్స్ గానికి కోట్ల తక్కువ ఉందా? నువ్వు సైన్ చేయించుకోవాలి. ట్రాన్స్ సంపస్ స్మైల్ బోల్తే ఇట్లనే పడుకొని ఇక్కడే కావ్య చెప్తుంది. కావ్య మీ అయ్యకు ఫోన్ చేసినావా? మీ అయ్య రివ్యూలో వచ్చి తెచ్చుకొని పోతాడు. అవసరం లేదు. చిటికేస్తే 10 మంది వస్తారు ఇక్కడ. సంపస్ స్మైల్ బోల్తే. సంపస్ స్మైల్ బోల్తేనా? నేను చిటికేసే లోపు నువ్వు వెళ్ళిపోవాలి ఇంట్లోకి. నీ సంగతి చెప్తా. అబ్బా నీ చేతిలో నీళ్ళు ఉన్నప్పుడు ఏమనుద్ది కదా. సారీ వీడియో కోసం. వీడియో కోసం కామెడీ చేద్దామని. మరి బోల్తే గిల్తే అని అంటున్నావు. రావుతుండే ఓ మమ్మీ నీళ్ళు తీసుకురా. దూపైతుంది ఎంతసేపు. గొంతంతా ఎండగా పోతుంది. చూడండి గాయ్స్, మా కావ్య చేతిలో వాటర్ ఉన్నప్పుడు మా కావ్య ఏమన్నా చిన్నది అన్నం అనుకో, ఆ నీళ్ళు తిట్టుకునే వాళ్ళు చురుకుడే ఊరుకోండి. ఇంకే వాటర్ ఉన్నప్పుడు ఏమనదు. ఇక్కడ సంపస్ స్మైల్ బోల్తే కొన్నియే ఇవి కొన్ని లో సెల్ఫ్లు ఉన్నాయి వాటికొచ్చి ఇస్తుంది. ఈగలు పడ్డాయి, దోమలు పడ్డాయి, అంత ఎరిగినాయి. ఇవ్వదా అలానే వస్తే ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టలేదా? నీకు పొద్దున చెప్పినా కదా ఇప్పుడు ఉడుకో వస్తుంది, నాకు ఫ్రిడ్జ్ లో వాటర్ కావాలి, కూల్ వాటర్ అని చెప్పలేదండి. యాక్టింగ్ చేయక ఇప్పుడు వీడియో చేస్తున్నా నేను. ఇప్పుడు నా మీదకి చేతులు ఎత్తాం. గెట్ అవుట్ అవుట్ సైడ్. డైవర్స్ ఇచ్చేస్తున్నా. పలిచేద్దా నేను? అవసరం లేదు నువ్వు నాకు. నా మీదకి చేతులు ఎత్తాలే నువ్వు. అవసరమే లేదు, వెళ్ళిపో. ఫోన్ తీసుకొని వెళ్ళిపో. వాడు తీసుకొని వెళ్ళిపో. ఆయన ఫోన్ ఎందుకు ఇస్తలేను? నేనే కనిపించిన కదా నీకు. వెళ్ళిపో. ఏంటో నా పక్కన కూర్చుంటున్నా. అంతా భయం భక్తి లేదు. కింద కూర్చొని కాళ్ళు వస్తూ అలా నొత్తున్నాయి. కూర్చోవే. నీకేం ఏర్పడుతుంది ఇంట్లో? నీడ పట్టుకు మంచి ఫ్యాను, కూలరు, టీవీ. బయటకు పోతే తెలుస్తుంది ఏదైనా. కింద కూర్చొని కాళ్ళు వస్తు. ఇప్పుడు నాకు చాయ్ తాగుద్ది అవుతుంది. ఫస్ట్ అప్పటి నుంచి చూస్తున్న టైం 4:30 అవుతుంది.
చాయ్ అప్పటి నుంచి మనసు గుంజుతుంది కానీ నేను పెడతారా నన్ను పెట్టుకురా పోటమేంటి నేను నీకు పెళ్ళాను ఉన్నా పెళ్ళాను నేను నీకు పెళ్ళాను గెట్ అవుట్ అవుట్ సైడ్ మీ అయ్యకు ఫోన్ చేస్తాను నేను పెళ్ళాన్ని నువ్వు మొగుడిని అయిపోయినావు మరి ఎట్లా కాదా నేను పెళ్ళన్నా ఏ ఎవరి ఫోన్ చేస్తావు కన్నయ్య హలో మామ మీ బిడ్డతో నాకు సంబంధం లేదు వచ్చి మీ బిడ్డని మీరు తీసుకోండి ఏం పని చేస్తాలే చాయ్ పోసుకురమ్మంటే నేను అంటే ఆమె ఇక్కడ పెళ్ళన్నాడు ఆమె అంటే నాకు మూడట తొందరగా వచ్చి తీసుకో సరే మీ అయ్యొస్తున్నాడు బ్యాగ్ ఎదుర్కొన్నాడు డైవర్స్ ఇచ్చేస్తాను నీకు కూసాకు నాకు కళ్ళ ముందు కనిపించక నాకు చిరుగు అంటుంది నువ్వు కళ్ళ ముందు ఉంటే నీకు కామెడీ అనిపిస్తుందా నేను ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే చిక్కు లేకుండా నవ్వుతున్నా మా ఎన్ని గుర్తు పెట్టుకుంది గాయస్ నేను ఎప్పటి నుంచో అన్న డైలాగ్స్ అన్ని గుర్తు పెట్టుకొని నాకు అంటుంది ఇప్పుడు మళ్ళా మొగోనే నడివే నడుపు బై ఫస్ట్ నా ముంగడ కూర్చుంటేనే నాకు చిర్రు అంటుంది నువ్వు నా ముంగడ కూర్చొని నాకు నవ్వుతుంటే ఇంకా రోకల్ పంట తీసుకొని కొట్టే అంత కోపం వస్తుంది పోయే బాబు నీ వీడియో వద్దు నువ్వు వద్దు పోయాల వన్నదా రూమ్ లో వన్నది కావ్య ఏందే నీకేమనిపిస్తుంది నేను అంటే అంత అది నేను ఆడ కూర్చుంటే నువ్వు వచ్చి ఇడవండు ఏం లెక్క నడు డిస్కషన్ చేస్తున్నప్పుడు డిస్కషన్ చేసినట్టే ఉండాలి మళ్ళీ నేను ఆడ కూర్చుంటే నువ్వు వచ్చి మొన్న నేను అన్నాను ఇవాళ వచ్చి నువ్వు అంటున్నా నడువే బయటికి వెళ్ళి ఫస్ట్ నువ్వు బయటికి వెళ్తున్నావు మీ అయ్యి వెళ్ళినాడ ఫోన్ చేసినా కదా బ్యాగ్ చదువుకో లే నీ అమ్మనియా ఏందే మా అమ్మని అంటున్నావు అంత ఎక్కువైతుందా నీకు తిన్నది నువ్వు మా అమ్మనే నన్ను అనేదే కాక ఇంక మా అమ్మనే ఇక్కడికి వచ్చినావు లే నువ్వు ఏంది ఏంది ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు ఇక్కడ పెట్టినాక తాగు పంటున్నావండి టైం చూడాడ పాదక్క 5 అయితే ఆడ గిన్నెలు అన్న ఉన్నాయి ఆడ అబ్బా అన్న ఉన్నాయి ఇల్లంతా ఇప్పుడు బూజు అట్లనే ఉంది ఆడేడ ఏం చేయాలి నేను చెయ్యబో ఏం చేయను అని చెప్పు లే ఫస్ట్ లేట్ పడుకుంటాడు పొందగా నాడు గిన్నెలు దంపన్నాడు ఏ పిచ్చి ఇచ్చిన నేను ఎంత గిన్నెలు షోలు దగ్గర అనే సమస్ మీద బోల్తే కదా నువ్వు కాలేజ్ మీద బోల్తే కదా నాడు గిన్నెలు దమ్మాలి ఓ కానీ ఇప్పుడు ఇంటి చుట్టూ ఏ పోగానే నన్ను షో చేయకు వీడియో పో మమ్మీ గిన్నెలు పోవే కొంచెం ఫస్ట్ నాకు ఇంత చాయ్ వస్తాం అనుకో నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటా నువ్వు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నువ్వు అంత పని చేసుకుని వచ్చి నా కాలు కొన్నాడు పోవే గిన్నెల్లో పోవే ఫస్ట్ నాకు చాయ్ పోసుకురా గిలాసులా చపాతీలు ఉన్నాయా చపాతీలు ఉంటే 2 చెంచా గిలాసులు అయినా చాయ్ పోసి 2 చపాతీలు వేసి తీసుకొచ్చి ఇచ్చినామనుకో నేను తిని వీడియో ఎడిట్ చేసుకుంటా సంబర్ స్మైల్ బోల్తా ఇక్కడ మినిమం ఉంటది ఇక్కడ ఉంటాడు సంబర్ స్మైల్ అనేటోడు ఏంటంటే నా మీద వర్చ అవుతున్నావు ఇంతకే చెల్లిపోను ఫస్ట్ ఏ ఫోన్ చేసి వెళ్ళిపో బ్యాగ్ ఎదుర్కొనే ఉన్నాను మెంటల్ పిల్లడా ఏమో తిక్కదా డ్రెస్ వేసుకొని లోడాలా అమ్మా నిమిషాలు నువ్వు హైలైట్ నువ్వు వెళ్తా కన్నా ఇది హైలైట్ ఏంటి ఫోటా ఫోటోలు దిగే తీస్తున్నాండి ఫోటోలు చెప్పిన డైవర్స్ ఫోటోలు లేకపోతే డైవర్సేనా మీ అయ్యా ఆల్రెడీ వెళ్ళొచ్చు సగం దూరం వెళ్ళొచ్చు
ఇటు చూస్తాను. పిల్లి కూసిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫుల్ క్రేజీగా చేసిన, మంచిగా నవ్వుపించిన మిమ్మల్ని అందరిని అయితే అనుకుంటున్నా. आपस में बोलते